నేను మీ సేవి హ్యాపీ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే ఈ మధ్యన కలియుగంలో బాగా నేను ఎక్కడ చూసినా నాకు తెలిసిన కానీ చూస్తున్నాను, అందరూ కూడా తెలిసి తెలియక లేదా అదొక అలవాటు కింద ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారు ఉంటారు. కొందరు కావాలని చెప్తారు, కొందరు తెలియక చెప్తారు, కొందరు అజ్ఞానంతో చెప్తారు, కొందరు విజ్ఞానంతో చెప్తారు. ఇలా తెలిసి తెలియక చేసే పొరపాట్లు చేసేవారిని, తప్పులు చేసేవారిని నారద మహర్షితో పోల్చుతున్నారు. ఇది చాలా పాపహేతువు. అసలు అలాంటి పాపం చేయకూడదు, చేయకండి. నారద మహర్షి అంటే నారాయణుడు భక్తుడు. ఆయన నిరంతరము కూడా ఆయన నాలుక మీద నారాయణ నామం నర్తిస్తూ ఉంటుంది. ఆయన బ్రహ్మమానస పుత్రుడు. ఆయన గొప్ప యోగి, ఆయన మహా తపస్వి. ఆయన ఏదైనా అబద్ధం చెప్పారు అంటే లోక కళ్యాణం కోసం చెప్పారు, ధర్మాన్ని స్థాపించడానికి చెప్పారు. ఆయన ఎప్పుడూ కూడా మనకు పురాణంలో చాలా మంచి కథలు వచ్చినాయి అంటే ఆయన వల్ల వచ్చినాయి. ఎప్పుడైనా ధర్మం నిలబడిందంటే ఆయన వల్ల నిలబడింది. ఆయన దుష్టులను శిక్షించేందుకు సహాయం చేస్తారు, శిష్టులను రక్షించేందుకు సహాయం చేస్తారు. నాకు నారాయణుడు అంటే చాలా ఇష్టం. అందుకు నాకు ఇద్దరు కొడుకులకి కూడా రాముడి పేరే పెట్టాను. నాకు ఇంకొక కొడుకుంటే నారద అని పెడుదును. నాకు నారద అన్న పేరు అంత ఇష్టం. మీరు ఒకసారి ఆలోచించి యోచించేది చూడండి. నారద మహర్షి పేరుని చెడ్డవారితోనూ లేకపోతే దుష్టులతోనూ పోల్చి మనం పాపం పోగేసుకోకూడదు. అది చాలా పాపహేతువు. మనం అటువంటి పాపం చేయొద్దు. నారాయణుడు భక్తుడు, నారాయణ స్వరూపమే నారాయణుడు స్వరూపమే నారదుడు అని భావించండి. ఇప్పుడు ఈశ్వరుడు యొక్క భక్తుడు నందీశ్వరుడు. అంటే ఈశ్వరుడు అయినప్పుడే ఆయన నందీశ్వరుడుగా పూజలు అందుకున్నాడని మనం గుర్తెరగాలి. అంటే ఈశ్వర స్వరూపమే నందీశ్వరుడు, భగవంతుడే భక్తుడు అని భావన చేయాలి మనం. ఇది గుర్తెరిగి ఎవరితోనూ కూడా నారదుడిని దుష్టులతో పోల్చకండి. ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.